సీతారామ కళ్యాణం లంకలో. ఈ పేరు వినగానే ఒక క్యూరియాసిటీ ఒకటి రైజ్ చేస్తుంది. ఈ సినిమా కూడా ఇంతకుముందు సినిమాలాగే మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. మళ్ళా విజయప్రసాద్ గారు ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేసినప్పుడు నాకు వారి మూవీ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అని తెలియదు. వారి ఎమ్మెల్యేగా కలెక్టర్ గారు చెప్పినట్టు ఎమ్మెల్యేగా మంచి సమర్థవంతమైనటువంటి నాయకుడిగా మాత్రమే తెలుసు, కానీ ఆయన మూవీస్ కూడా తీస్తారని తెలియదు. బట్ మరి ఇప్పుడు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే విశాఖపట్నం కూడా ఒక నిర్మాత, ఒక అభివృద్ధి బాగా ఫ్యూచర్లో బాగా గ్రో అవుతున్నటువంటి డాక్టర్ గారు వీళ్ళు ఇలా మూవీ తీయటం ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఆల్ వైజాగైట్స్. ఐ విష్ ది మూవీ యాజ్ వెల్ యాజ్ ది ఆడియో a huge big success. Baby, kiss me, baby, kiss me. Na inch no kiss me. Jasmine latte kiss me. Jara jaldi kiss me. Come on, eka parakulu teesi. Come on, kosa perapulu chusi. Come on, kasi pedavalu moosi. Come on, kiss. కొంచెం కావాలి, నాకింకా కొంచెం కావాలి. తుళ్ళి పోవాలి, ఒక ముద్దు ఇవ్వరా. మళ్ళీ కావాలి, ఒళ్ళంతా అల్లుకుపోవాలి. మొత్తం రగిలి పోవాలి, ఒక ముద్దు ఇవ్వరా, 2 ముద్దులు ఇవ్వరా. సీతారాముల కళ్యాణం లంకలో ఆడియో రిలీజ్ కార్యక్రమానికి హీరో, హీరోయిన్, ఇతర టెక్నీషియన్స్, మరీ ముఖ్యంగా విశాఖ నగర ప్రజలందరికీ, మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మాత శాసనసభ్యులు మల్ల విజయప్రసాద్ గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ మంచి సక్సెస్ కావాలని, అలాగే ఆడియో సక్సెస్ కావాలని, ఈ సినిమాని అన్ని రకాలుగా ఆదరించి భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయడానికి మరి వారు ముందుకు రావాలని, వారు ఉన్న నిర్మాతల్లో ఒక మంచి నిర్మాత కావాలని చెప్పి సందర్భంగా వారిని హృదయపూర్వకంగా కోరుకుంటూ హాయ్ వైజాగ్. ముందుగా మీ అందరికీ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నా కొత్త సంవత్సరంలో ఫస్ట్ డే ఇక్కడ మీ ముందు నా సినిమా ఆడియో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఏ సినిమా షూటింగ్ అయినా కూడా సినిమా ఆడుతుంది అంటారు. సో ఈ సినిమా సీతారాముల కళ్యాణం లంకలో ఈ సినిమా షూటింగ్ ఇక్కడ జరిగింది ఇక్కడ. సో మీ వైజాగ్ సెంటిమెంట్ నాకు కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ నన్ను ఆశీర్వదించండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక టోటల్ యూత్ లవ్ స్టోరీ. నా సినిమాలో వచ్చిన జయం, దిల్, సాయి తర్వాత మళ్ళీ నేను అంత ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చేస్తున్న మంచి యూత్ సినిమా ఇది. యాక్చువల్లీ ఇవాళ ఫంక్షన్కి మెయిన్ హీరో ఇవాళ అనూప్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. తిన లాస్ట్ సినిమా వచ్చి ద్రోణ. ఆ సినిమా సాంగ్ ఉంటుంది ఏం మాయో చేసావు అని. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. ఆ సాంగ్ కంటే కూడా ఈ సినిమా పాటలు ఇంకా చాలా బాగుంటాయి. సో ఆ సినిమా ఆడియో లాగానే ఈ సినిమా ఆడియో ఇంకా పెద్ద హిట్ చేయండి. ఈ సినిమా బేసికలీ యూత్కి బాగా వస్తుంది సినిమా. ఈ సినిమాలో నాకు బాగా ఇష్టమైన డైలాగ్ ఉందండి ఒకటి. ఏంటంటే డైలాగు యూత్ అంటాడు, ఒక స్టూడెంట్ నేను ఏం చెప్తానంటే మెయిన్ విలన్తోనే, ఒక అమ్మాయికి ప్రాణంగా ప్రేమించే లవర్ ఉంటే
ఆ అమ్మాయికి ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అయినా, కాశ్మీర్ టెర్రరిస్ట్ అయినా, నైజాం దాదా అయినా, బెజవాడ గుండా అయినా, ఆడి అమ్మ మగుడు ఎవ్వడైనా సరే దీని తల్లి దేత్తడి పోచమ్మ గుడే. సో ఈ డైలాగ్ నేను ఫస్ట్ విన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో అందుకే నాకు అది మళ్ళీ మీ ముందు చెప్పాలనిపించింది. అలాగే సినిమా ఇంకోటి ఉంటుంది, ఇంకో డైలాగ్ ఉంటుంది. ప్రేమ దాని గురించి మీకు తెలీదు, అది వినటానికి ఒకే మాట, చూడ్డానికి 2 అక్షరాలు, కానీ ప్రేమలో ఉన్నోన్ని కెలికితే దేత్తడి పోచమ్మ గుడి ఉంది. సో ఈ సినిమాలో యూత్ కావాల్సిన అంశాలు అన్నీ ఉన్నాయి. సినిమా పేరు సీతారాముల కళ్యాణం. సో ఫ్యామిలీ ఆడియన్సెస్కి తగ్గట్టు సినిమాలు అన్నీ ఉన్నాయి. ఈ సినిమాని మంచి పెద్ద హిట్ చేయండి. ప్రేమించిన అమ్మాయికి ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అయినా, నైజాం దాదా అయినా, బెజవాడ గుండా అయినా, ఆడి ఎప్పుడైనా సరే దీని తల్లి దేత్తడి పోచమ్మ గుడి. బాగున్నారా? సీతారామ కళ్యాణం లంకలో సీతమ్మ వారు మీ అందరికి తెలుసు. కాకపోతే లంకలోనే పెళ్ళి ఎందుకని ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మరి యంగ్ డైనమిక్ నితిన్, మరి యంగ్ కాట్రవెల్లి మన హన్సిక, దేశముద్రు సినిమా ఈ అమ్మాయి స్వామీజీ గెటప్లో ఉంటే ఫస్ట్ టైం చూశాను. చూడగానే ఈ అమ్మాయి డెఫినెట్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక శ్రీదేవి ఎలాగో మళ్ళీ ఒక హన్సిక. డాక్టర్ మల్ల విజయ్ ప్రసాద్ గారు నా ఊర్లో, నా రాష్ట్రంలో నేను ఫంక్షన్ చేసుకుంటే ఆ ఆనందం వేరని ఫస్ట్ క్యాసెట్ ఫంక్షన్ ఇక్కడే, మళ్ళీ ఈ సినిమా క్యాసెట్ ఫంక్షన్ కూడా ఇక్కడే. సీతారామ కళ్యాణం లంకలోనే కాకుండా సీతారామ కళ్యాణం విశాఖలో అంటే బాగుండేదేమో. సో ఈ రోజు వరకు అలా అనుకుందాం. ఎందుకంటే మరి ఈ రోజున హీరో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్. సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ డూపర్ హిట్ అయ్యాక అప్పుడు హీరో నితిన్, హీరోయిన్ హన్సిక. సో ఈ రోజున ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్ గారికి అట్లాగే నిర్మాత డాక్టర్ మల్ల విజయ్ ప్రసాద్ గారికి అందరినీ ఆశీర్వదించుకు వచ్చాడు. చాలా ఆనందంగా ఉంది.
Thank you so much, firstly, all of you for coming here and making us feel even more special. Your presence is much more important to us, and I don't think I could have got a better New Year start, because 2010 Jan 1st in Vizag, Sitaramlo Kalyanam Lankalo audio release. I think it's a high, and with you all people out there, it's something else. It's like being with God. And thank you so much for coming here. I am here for you all, and I've got you the song of Sitaram Kalyanam, Lankalo. You've heard the songs. It's really nice. Anup has done a great job. Our music director, my producer, who is true, our producer Vijay sir, he's a rock star. In our language, in my language, I call him, he's a rock star, because he's one of those producers which does not have impossible in his dictionary, and I am really happy that I have been working with him. All I could say is that 2010, we've got you Sitaram Kalyanam Lankalo. I'm so sure you guys will like it. Kiss me, baby, kiss me. Now inch, no kiss me. Jasmine Landy, kiss me. Jara jaldi, kiss me. Come on, eka parakulu teesi. Come on, kusa merapulu chusi. Come on, kasi pitavalu moosi. Come on, kiss, 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 kiss. ఈ సినిమా గురించి హీరో గారు డైలాగ్ చెప్పారు, దేత్తడి పోచమ్మగుడి అని. ఆ రేంజ్లోనే మీకు సినిమా ఉంటుందండి, ఎక్కడ తగ్గదు మీకు సినిమా. సీతారామన ఇందాక ఆలి అనే మాట్లాడుతూ సీతారామన కళ్యాణం వైజాగ్లో పెట్టొచ్చు అన్నారు, కానీ కరెక్ట్ కాదు. అది సీతారామన కళ్యాణం లంకలో ఎందుకు పెట్టామంటే, లంకలో రావణాసుడు ఉంటాడు, రాక్షసులు ఉంటారు, ప్రతి ఒక్కడు నీచ్ కమీళ్ళు ఉంటారు. అక్కడ హీరో వెళ్ళి వాళ్ళని ఇరగొడితేనే మనకి ఎంజాయ్మెంట్. సో వైజాగ్ యూత్, మీకు అందరికి నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది. మా రియల్ హీరో అనూప్ అండి. అనూప్ అన్నయ్య పాటలు ఏ రేంజ్లో ఇచ్చాడంటే చించి ఆరేసాడండి. థ్యాంక్స్ టు అనూప్ అండి. వైజాగ్ ఒకసారి వైజాగ్ సౌండ్ వినాలని ఉంది. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. వన్ మోర్ టైం, హ్యాపీ. ఏ మాయో చేసావే నన్ను మైకంలో ముంచేసావే. ఈ సాంగ్ ద్రోణ నుంచి ఎంత పెద్ద హిట్ అయినా అందరికి తెలుసు, అండ్ మీరు అందరు మీ సాంగ్ని చాలా పెద్ద హిట్ చేశారు, అండ్ మీకు అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ సాంగ్ ఈ ఫిలింలో మీరు డెఫినెట్గా దానికన్నా మంచి సాంగ్స్ వింటారు, అండ్ యూ విల్ ఎంజాయ్ ద సాంగ్స్. దాంట్లో ఒక సాంగ్, అదిరింది నీ అందం ఓ చిన్నదాన అది చూసే నా మదిపోయింది. ఎవ్రీవన్ క్లాప్. 3, 4. అదిరింది నీ అందం ఓ చిన్నదాన అది చూసే నా మదిపోయింది.
ముదిరింది ఓ ప్రేమే ఓ కుర్రదాన నర నరము నిన్నే కోరింది పైట మీద ఒట్టు ఓ పెదవి మీద ఒట్టు అవ్వ మీద ఒట్టు కన్నె గువ్వ మీద ఒట్టు సిటికి మాటికి 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 లాగే 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 నా మనసే లాగే ఊగే ఊగే నా వయసే ఊగే లాగే లాగే నా మనసే లాగే ఊగే ఊగే నా వయసే ఊగే. ఎలా ఉంది సాంగ్? వెల్ఫేర్ క్రియేషన్స్ నుంచి సినిమా ఇలా ఉంటుంది అని మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో తప్పనిసరిగా ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా మేకింగ్ విషయంలో కానీ సబ్జెక్ట్ విషయంలో కానీ లేదంటే వినోదాన్ని అందించే విషయంలో కానీ ఎంతో జాగ్రత్త తీసుకొని ప్రతి క్యారెక్టర్ని ప్రతి యాక్టర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నటువంటి డైరెక్టర్ ఈశ్వర్. ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాలో లాస్ట్ సినిమా కన్నా ఇంకా ఎఫెక్టివ్గా ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చూపించాలి అని చెప్పి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి. అనూప్ గారు ఆల్రెడీ చెప్పారు, సిచ్యువేషన్ ఏదో డ్యూట్స్ పెట్టాం కదా ఏదో సాంగ్స్ పెట్టాం అన్నది కాకుండా డ్యూట్ అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా సాంగ్ ఉండే విధంగా, సాంగ్లో ఏదో ఆర్కెస్ట్రా కొట్టారు అన్నది కాకుండా మంచి ట్యూన్స్ ఇవ్వడమే కాకుండా సాహిత్యం అర్థమయ్యే విధంగా ఆల్రెడీ మీకు పెర్ఫామ్ చేసి చూపించడం జరిగింది. అలా ఇన్వాల్వ్ అయ్యి అలా డెడికేట్ అయ్యి వర్క్ చేసినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ డెడికేషన్, ఆ సిన్సియారిటీ ఎక్కడ ఉంటుందో సక్సెస్ అక్కడ ఉంటుంది అనడానికి మరొక ఉదాహరణ సీతారాముల కళ్యాణం లంకలో. తప్పనిసరిగా ఈ సినిమా మీరందరూ ఆదరించే విధంగా అభిమానించే విధంగానే ఉంటుంది. పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రోషముండా కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ వదిలేశాను. బెంగళూరు కళ్ళినా
చేశారు? కడప బాంబు కన్నులతో వేసి కన్నె కొంప పెంచేశారు. వేట కత్తి ఒంట్లోనే దూసి సిగ్గు గుత్తి తెంచేశారు. Look in there.